సరే, మీడియా మిత్రులకి నమస్కారం. మోడీ నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉండి అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడేది కమ్యూనిస్టులే. అనేక తప్పుడు పద్ధతుల్లో పరిపాలన కొనసాగుతున్నది. ఈ మోడీ ఓడిపోకపోతే దేశానికి చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 400 సీట్లు 370 సీట్లు అని చెప్పడం అంటేనే ఆ మెజారిటీతో రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఉంది. అదనపు సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు. అందుకని ఇప్పుడు దేశం ముందున్న ప్రధానమైన కర్తవ్యం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటమే ప్రధాన కర్తవ్యంగా ఉంది. రాజ్యాంగం యొక్క మౌలిక విలువల్ని భ్రష్టు పట్టించింది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా అనేక తప్పుడు పద్ధతులు, తప్పుడు విధానాలని అమలు చేస్తున్నది. అందులో ముఖ్యంగా రేపు కనుక బీజేపీ అధికారం మీదకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి కాషాయ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో మనుధర్మ శాస్త్రం ప్రధానమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర చాతుర్వర్ణ విధానం ఆధారం చేసుకునే వాళ్ళ రాజ్యాంగం ఉండాలనే ఆలోచన వాళ్ళకి ఉంది. ఇది హిందుత్వ సిద్ధాంతం కలిగినటువంటి రాజ్యాంగం కింద ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయత్నం. అందుకని వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా, తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతుంది కమ్యూనిస్టులే దేశంలో. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులే. సిపిఎం పార్టీ అభ్యర్థిని కామ్రేడ్ జహాంగీర్ని మేము నిలబెట్టడం అనేది జరిగింది. ఈ ఒక్క సీటు పోటీలో పెట్టుకున్నాం. మొత్తం 17 సీట్లలో భువనగిరి నియోజకవర్గం ఎంపిక చేసుకున్నాం. దీన్ని ఎంపిక చేసుకోవడానికి కూడా ఒక చారిత్రకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే భువనగిరి నియోజకవర్గం మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రావి నారాయణ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి స్థానం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గానికి ఆ ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో భువనగిరి, ఆలేరు, జనగామ, ఇబ్రహీంపట్నం, నకిరకల్లు, మునుగోడు, తుంగతుర్తి 7 నియోజకవర్గాలు. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా గతంలో 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి స్థానాలు 7 స్థానాలు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతం. విష్ణూరు దేశ్ముఖ్ జనగామ జిల్లాలో వాళ్ళ గ్రామాలు ఉన్నాయి. చాకల ఐలమ్మ ఊరు జనగామ జిల్లాలో ఉంది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట ప్రాంతం, ఇది ఇక్కడ ఆంధ్ర మహాసభ జరిగినటువంటి ప్రాంతం భువనగిరి ప్రాంతం. ఈ విధంగా నకిరకల్లు 7 సార్లు ఎమ్మెల్యేగా నర్ర రాఘవరెడ్డి గారు గెలిచినటువంటి నియోజకవర్గం. ఇట్లా 7 నియోజకవర్గాలు కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటమే కాదు, ఇవాళటికి కూడా పోరాటాలు చేసే చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అందుకని ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలి. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడానికి దీన్ని వేదికగా చేసుకోవాలి. దీని ద్వారా బీజేపీ వ్యతిరేకమైన పోరాటాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయంలోనే ఈ నియోజకవర్గాన్ని మేము ఎంపిక చేసుకున్నాం. ఈ నియోజకవర్గంలో జహాంగీర్ గారిని అభ్యర్థిగా నిర్ణయించడం అనేది జరిగింది. అందుకనే సుత్తే కొడవ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని
ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నియోజకవర్గంలో సిపిఎం గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా పాలక పక్షాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా గతంలో ఏ విధంగానైతే పోరాటాలు కొనసాగించినో భవిష్యత్తులో కూడా అలాంటి పోరాటాలు కొనసాగించడానికి అవకాశం ఉంది. అందుకని ఈ నియోజకవర్గంలో సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని, జహాంగీర్ని పార్లమెంటుకు పంపించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు కూడా మిగతా పార్టీల అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి ఇదివరకు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిండు, అదేవిధంగా బీఆర్ఎస్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో సరిగా ఎవరు అర్థం కానటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరో ఏ పోరాటాలు చేసిండో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అందుకనే అవతల నుంచి పోటీలు చేసేటువంటి అభ్యర్థుల యొక్క చరిత్రని గమనించండి. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. ఇప్పటికే 2-3 పార్టీలు మారిన బాపతగాళ్ళు పోటీలో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ పార్టీల చరిత్రని అధ్యయనం చేసిన, అభ్యర్థుల చరిత్రను అధ్యయనం చేసిన, మా పార్టీ అభ్యర్థిని మా పార్టీ చరిత్రను అధ్యయనం చేసిన స్పష్టమైన తేడా పడుతుంది. అందుకని ఈ పార్లమెంట్ భువనగిరిలో పార్టీలు మారే వాళ్ళకి వ్యతిరేకంగా, డబ్బులతో రాజకీయాలు చేసేదానికి వ్యతిరేకంగా, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేదానికి వ్యతిరేకంగా ఇక్కడ సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నది. ఇక్కడ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకి ఓట్లు వేస్తే ఈ అవకాశవాదాన్ని, అవినీతి పరులని, అదేవిధంగా డబ్బు వ్యాపారం మాయగా మార్చినటువంటి డబ్బు రాజకీయాలను ఓడించడానికి అవకాశం ఉంది. మొత్తం పార్టీల్ని, అదేవిధంగా ఈ పార్టీలు ప్రజల్ని ఈ డబ్బులతో ముంచేసి, ప్రలోభాలకు గురి చేసి పొల్యూట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. అందుకనే మేము కోరుతున్నాం, వాళ్ళు డబ్బులు రాజకీయాలు చేస్తున్నారు, మేము నిజాయితీగా పేదల పక్షాన పోరాటం చేస్తున్నాం. అందుకనే మేము అడుగుతున్నాం, ప్రజలారా మాకు ఓట్లు వేయండి, ఆర్థికంగా కూడా సహాయం చేయండి. మీరు ఆ విధంగా సహాయం చేస్తూ ఓట్లు వేస్తే కమ్యూనిస్టుల యొక్క శక్తి మరింత పెరుగుద్ది. ఆ శక్తి పెరగడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అవకాశం వస్తుంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేసింది ఎన్నికల్లో. 6 వాగ్దానాలు అంటున్నారు, 6 కాదు 6 13 ఉన్నాయి. ఇంకా చాలా వాగ్దానాలు చేసినటువంటివన్నీ ఉన్నాయి. మరి ఈ వాగ్దానాలు అమలు కావాలన్నా కమ్యూనిస్టుల బలం పెరగాలి, కమ్యూనిస్టుల ఆత్మస్థైర్యం పెరగాలి. పెరిగితే మరింత పటిష్టమైనటువంటి సమరశీలమైనటువంటి ఉద్యమాలు చేయటం ద్వారా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయించుకోవటం కోసం, పట్టుబట్టి ప్రజలకు అందించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆ ప్రయత్నం చేస్తుంది, ఆ పోరాటాలు చేస్తుంది. అందుకని రానున్న రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకి వేదికగా ఈ నియోజకవర్గం ఉండడానికి అవకాశం ఉంది. అందుకని కమ్యూనిస్టుల యొక్క ప్రాధాన్యత ఈ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. అందుకని ఆ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సుత్తి కొడవల నక్షత్రానికి ఓటు వేయాలి. ఓటు అనేది చాలా వాల్యుబుల్. ఒక ఓటు 5 సంవత్సరాల తలరాతని మార్చేస్తుంది, ప్రజల తలరాతని. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో భువనగిరి పార్లమెంటుకు సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నది, 1 సీటు. అందుకనే ఈ సీట్లో ఉన్నటువంటి వామపక్ష ప్రజాస్వామిక లౌకిక శక్తులు అందరూ కూడా దీని ప్రాధాన్యతను గుర్తించి మా అభ్యర్థిని బలపరచాలని, సుత్తి కొడవల నక్షత్రానికి ఓట్లు వేయడానికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చాలామంది మేధావులు,
ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, వామపక్షాల భావజాలం ఉన్నటువంటి అనేక మంది అభిమానులు ఇప్పటికే మాకు ఫోన్లు చేసి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, భువనగిరి పార్లమెంటుకి మీరు పోటీలో ఉండటం చాలా మంచిది, ఎర్రజెండా వైభవాన్ని నిలబెట్టడం కోసం మీరు కష్టపడుతున్నారు కాబట్టి మా సపోర్ట్ మీకు ఉంటుంది, మా సహకారం మీకు ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళందరికీ మరొకసారి అట్లా అభిప్రాయాలు చెప్పినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ గెలుపులో వారి పాత్ర ఉండాలని, జహాంగీర్ పోటీలో ఉండి గెలిస్తే ఈ ప్రాంత సమస్యలే కాదు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద పోరాటం చేయడానికి, మాట్లాడటానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అభ్యుదయ భావాలు కలిగినటువంటి ప్రజలంతా సిపిఎంకి, సుత్తిగొడవల నక్షత్రానికి ఓట్లు వేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థి జహాంగీర్ గారు 19వ తారీఖున నామినేషన్ వేశారు. అంతకుముందు ఒక 10 రోజుల నుంచే సిపిఎం పార్టీ ప్రచారాన్ని గ్రామ స్థాయి నుంచి చేస్తూ ఉన్నాం. మంచి ఆదరణ ఉంది. కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. గత వారం రోజుల నుంచి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కొన్ని వార్తలు, కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు పడుతూ ఉన్నాయి. సిపిఎం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ నుంచి ఉపసంహరించుకుంటుందని, కాంగ్రెస్ నాయకత్వం పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మద్దతు కోరిందని, ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళారని, ఇది ఉపసంహరణ తథ్యమని చెప్పి చక్కర్లు కొట్టింది. కానీ నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం హైదరాబాద్లో జరిగింది. బీజేపీని ఓడించడం కోసం ఇండియా కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నమాట వాస్తవం. కానీ ఇందాక సిద్ధరామయ్య గారు చెప్పినట్టు మా పార్టీ బలమైన కేంద్రంగా ఉండి అనేక ఉద్యమాలు చేసి ప్రజా ఉద్యమంలో ప్రజలతో మమేకం అవుతున్నటువంటి భువనగిరి నియోజకవర్గాన్ని వదులుకోవడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా లేదు. అందుకే నేను నిర్ణయం చేశాం, భువనగిరి పార్లమెంటు ఈ పరిధిలో సిపిఎం పార్టీ పోటీలో ఉంటుంది. అభ్యర్థి ప్రచారం ఇక్కడి నుంచి ఏకవంతం చేస్తాం. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా అవి అవాస్తవాలుగా ఉన్నాయి. నిర్ణయం సిపిఎం పార్టీ నిర్ణయం. భువనగిరిలో మేము సిపిఎం పార్టీ పోటీలో ఉంటుంది. ఈరోజు భువనగిరిలో కూడా ప్రధానమైనటువంటి పోటీలో సిపిఎం పార్టీ కూడా ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇంకా ప్రచారానికి ప్రారంభం చేయలేదు, ఆ కార్యకర్తలు ఎవరో తెలియదు, గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ఉంది. ఈరోజు బీజేపీ కూడా ఒక చర్చ జరుపుతూ ఉంది. ఇక మేము గెలుస్తామని చెప్తా ఉంది. గెలవడం అసాధ్యం. ఎందుకు గెలుస్తామని చెప్తే బీసీలు అందరూ మా పక్షాన ఉన్నారని చెప్తున్నారు. బోడ నరసయ్య గౌడు కులాన్ని ముందు తీసుకొస్తున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, బీసీలకి న్యాయం జరిగేటువంటి కుల గణన విషయ పట్ల బీజేపీ యొక్క వైఖరి ఏంటి? బీజేపీ బీసీలకు లబ్ధి ఇచ్చేటువంటి కులగణనకి వ్యతిరేకిస్తుంది. మీరు మొత్తం బీసీల ప్రయోజనం కోసం పోట్లాడేటువంటి సిపిఎం పార్టీ పక్షాన ఉంటే న్యాయం జరుగుతుంది తప్ప బీసీలకి బీజేపీ మాత్రం ఈరోజు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. 370 సొంతంగా 370, కూటమి 400 సీట్లు వస్తాయని చెప్తారు. దాని అర్థం ఏంటంటే 400 సీట్లు బీజేపీగా కాక వస్తే అక్కడ సింగిల్ మెజార్టీ వస్తే భారత రాజ్యాంగాన్ని సవరించాలని చెప్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఈరోజు 400 సీట్లలో భువనగిరి సీట్ కూడా ఒకటి ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తిరగరాస్తానంటే, రద్దు చేస్తానంటే రద్దు చేయడానికి సిద్ధపడతారా? భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడతారా? భువనగిరిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఆలోచించాలని చెప్పి చెప్తున్నాం. రైతులని దగా చేసి మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎంఎస్పి ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ సిఫారసు చేస్తే స్వామినాథన్ చనిపోయిన తర్వాత ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చారు.
ఆయన సిఫారసులు మాత్రం ఈరోజు తుంగలో దొక్కుతున్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగాన్ని మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కమ్యూనిస్టులు కొట్లాడి పార్లమెంట్లోనూ వీధి పోరాటాలు చేసి బయట తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గించి ఉపాధి హామీలో యంత్రాలు తీసుకొచ్చి ఉపాధి హామీ పనికి ఆధార్ కార్డుకి లింకు పెట్టి పేదవాడి కూడు తీసేసేటువంటి పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు రాముడు దేవుడు మతోన్మాదము లేకపోతే యాత్రలు తీర్థయాత్రలు పండగలు పబ్బాల పేరు మీద మభ్యపెట్టాలని చూస్తున్నారు. కడుపు కాలేటువంటి వాడికి అన్నం కావాలి. ఆ అన్నం అందించేటువంటి అన్నం కోసం కొట్టాడేటువంటి జెండా ఎర్ర జెండా. కాబట్టి ఈరోజు ఏదో కులం పేరు మీదనో మతం పేరు మీదనో దేవుడి పేరు మీదనో ఓట్లు దండుకోవాలని చూసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ చైతన్యం కలిగినటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఎర్రజెండా ప్రాబల్యం ఉన్నటువంటి భువనగిరిలో బీజేపీకి సాధ్యం కాదు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సామాజిక తరగతులందరూ కూడా ఆలోచించాలి. బీజేపీ వస్తే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీని నివారించడం కోసం అందరూ కంకణబద్దులు కావాలి. మా ప్రచారం ఈరోజు క్షేత్రస్థాయి వరకు బీజేపీ వైఫల్యాలని బీజేపీ ప్రమాదాలు తీసుకెళ్ళడం కోసం మేము అలాంటి కార్యాచరణ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సిపిఎం పార్టీ పోటీలో ఉంటుంది. ఆ సిపిఎం పార్టీ కూడా ప్రధానమైన పోటీలో ఉంటుంది. గతంలో ఎర్రజెండా రెపరెపలాడినటువంటి ఈ ప్రాంతంలో మా వైభవాన్ని తిరిగి మేము నిలబెట్టుకుంటామనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాం.